హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు రుచులు. ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఎలా చేస్తానో చూపించబోతున్నాను. చికెన్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, నేను 1 kg చికెన్ తీసుకున్నాను. దీన్ని క్లీన్ చేసి పెట్టాను. ఈ 1 kg చికెన్కు మసాలా ఎలా యాడ్ చేయాలో చూపించబోతున్నాను. చిల్లీ పౌడర్ 3 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్ పెరుగును యాడ్ చేస్తున్నాను. అర టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేస్తున్నాను. లెమన్ జ్యూస్ను యాడ్ చేస్తున్నాను. పుదీనా యాడ్ చేసుకోవాలి. కొంచెం ధనియాని యాడ్ చేసుకోవాలి. కొంచెం జీరాని యాడ్ చేస్తున్నాను. రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను. బిర్యానీ లీవ్స్ని యాడ్ చేస్తున్నాను. బిర్యానీ మసాలాను కొంచెం యాడ్ చేసుకోవాలి. మసాలాను అంతటిని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. బిర్యానీ రైస్ను 10 మినిట్స్ ముందు నానబెట్టి పెట్టాను. ఒక బౌల్ తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇందులో గీ యాడ్ చేస్తున్నాను. ఇందులో కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను. మూడు లవంగాలు, 3 ఇలాచీలను యాడ్ చేస్తున్నాను. బిర్యానీ మసాలాను యాడ్ చేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్ని యాడ్ చేసుకొని రైస్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ మొత్తం హాఫ్ బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. బిర్యానీ రైస్ హాఫ్ బాయిల్ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రెడీ చేయడానికి ఒక వెడల్పాటి గిన్నెని తీసుకున్నాను. దీనికి గోధుమ పిండిని ఈ చుట్టూ ఇలా పెట్టాను. ఇందులో ఆల్రెడీ 2 స్పూన్ల గీ యాడ్ చేసి పెట్టాను. గీ వేడవగానే ఈ చికెన్ను ఇందులో వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకబెట్టుకోవాలి.
చికెన్ 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా మూత తీసుకొని రైస్ను మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి. పుదీనాను యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. గీ యాడ్ చేస్తున్నాను. కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. బిర్యానీ రెడీ అయింది. ఇప్పుడు ఇలా మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని చూడండి, బిర్యానీ చాలా బాగా రెడీ అయింది. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. బిర్యానీ రెడీ అయింది. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.